యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాల్లో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. బైబిల్లో మనము చివరిలో లాస్ట్ పేజీలో ఒక మాట ఉంది. లాస్ట్లో ఏమో చెప్పండి బైబిల్లో? సమాప్తము అంటే ఇక మరొకటి లేనే లేదు. ఇక ఖాళీ పేపర్ ఉంది కదని చెప్పేసి ఇంకా 4 మాటలు రాసుకొని ఇది కూడా బైబిలే అంటే అది నమ్మడానికి వీలు లేదు, నమ్మకూడదు కూడా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కలిపి చెరిపితే అంట తెగుళ్ళు మన మీదకి వస్తాయంట. చాలా నష్టం అది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు సమాప్తమైంది ఆ చిరక పుచ్చుకున్నాడు. ఏంటి ఆ చిరక అంటే ఆ కట్టెకు తగిలించి ఆ చిరక చేదైన చిరకను యేసు ప్రభు వారి యొక్క నోటికి అందించారు. చేదైనటువంటి జీవితానికి గుర్తు అది. ఆ చేదైన చిరకను పుచ్చుకున్నాడు ఆయన. పుచ్చుకున్నాడు. నిజంగా మన జీవితాలు కూడా చేదైన జీవితాలే కదా. మన జీవితాల్లో మధురము లేదు. మారాను మధురంగా చేసిన దేవుడు ఇప్పుడు మారా అనేటువంటి చిరకను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పుచ్చుకున్నాడు. కొంచెం అలాగా నాలుకతో దాని టేస్ట్ చూసి వద్దనుకున్నాడు. కానీ సమాప్తమైందని చెప్పాడు యేసయ్య. ఏమి సమాప్తమైంది? సమాప్తం అంటే అయిపోయిందని అర్థం. ఏమి సమాప్తమైంది అని అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము సమాప్తమైనది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అన్నాడు. హల్లెలూయా. అంటే మానవుడిగా ఆయన వచ్చాడు గనక తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు, ఆయన చిత్తం నెరవేర్చుటయే నా యొక్క పని. నిజంగా సమరయ స్త్రీ సంభాషణలో కూడా మనం చూడొచ్చు. శిష్యులు వచ్చి ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని ఏం అడగలేదు వాళ్ళు. ప్రభువా మరి భోజనం టైం అయింది కదా, కొంచెం భోజనం చేద్దామని అంటే అప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అన్నాడు. హల్లెలూయా. మీకు తెలియని ఆహారం అంటే ఆత్మల యొక్క దాహమే కదా. మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని చెప్పేసి యేసయ్య వారితో చెప్పాడు. అందుకోసమే యేసు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవాల్ని రక్షించడం కోసమే కదా. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే. ఈ లోకంలో మనం కూడా అనుకోకుండా పుట్టిన వాళ్ళం కాదు. మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం తప్పకుండా ఉంటుందా? తప్పకుండా ఆయన ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం ఉంది కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఒకరు వాక్యం చదువుతున్నాం, ఒకరు వాక్యం చెబుతున్నాం, ఒకరు పాట పాడుతున్నాం, ఒకరు పరిచయం చేస్తూ ఉన్నాం కదా, ఒకరు మందిరంలో చేయవలసిన పనులు చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఆయన ప్రణాళిక. అందుకోసం పుట్టించాడు దేవుడు మనల్ని. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని జరిగించడానికి ఆయన వచ్చాడు. ఏంటి ఆయన చిత్తము అని అంటే సర్వమానవాళి కొరకు తన శరీరాన్ని అర్పించటమే. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అన్నాడు. చూడండి, అంటే అంతకుముందు మన్నా తిన్నారు ప్రజలు, చచ్చిపోయారు, జీవం లేదు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తుని శరీరాన్ని తినే వారి జీవితాల్లో ఏముండాలట? జీవం ఉంది. అందుకనే నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చెయ్యండి అన్నాడు. చాలామంది లెక్కలేదు, జమలేదు. వాళ్ళకి బాప్తీసం తీసుకుంటారు, బుద్ధి పుట్టినప్పుడు బలలో పాల్గొంటారు, ఇష్టం లేకపోతే బలలో పాల్గొనరు, ఆ రోజే ప్రయాణాలు చేస్తారు, ఆ రోజే పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఆ రోజు ఇంకా ఏదో చేస్తూ ఉంటారు. కానీ ప్రభువైన యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకుని చేయండి అన్నాడు. కొంతమంది బాప్తీసాలు తీసుకొని కూడా కొన్ని ఏండ్లు అయిపోయి ఉంటుంది, బల్లారాధన లేదు. బాప్తీసం తీసుకున్నారా అంటే పెళ్ళప్పుడు తీసుకున్నాం. ఎప్పుడు? పెళ్ళప్పుడు తీసుకున్నాం, చిన్నప్పుడు తీసుకున్నాం, బొంబాయిలో ఉన్నప్పుడు తీసుకున్నాం, ఢిల్లీలో ఉన్నప్పుడు తీసుకున్నాం, మా ఆయన నన్ను కొట్టినప్పుడు బాప్తీసం తీసుకున్నానని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇటన్న దేవుడు కాపాడతాడేమని. బాప్తీసం తీసుకున్నావు కరెక్ట్. నీ జీవితంలో ప్రభు యొక్క శరీరము దేవుని ఆహారం అయి ఉందని, జీవాహారం అయి ఉందనే సంగతి గుర్తెరిగి ఆ శరీరాన్ని తీసుకుంటున్నావా లేదా? కాబట్టి నేనిచ్చే ఆహారము లోకమునకై జీవం కొరకైన నా శరీరము అన్నాడు. ఆ విషయం సమాప్తం అవుతుంది.
ఆ తర్వాత యోహాను సువార్త 10:11 అంటాడు, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు. అంటే తన ప్రాణం పెట్టేటువంటి పరిస్థితి ఇక సమాప్తమవుతుంది. 2-3 సార్లు ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నా తర్వాత ఇంకొక యేసు వస్తాడు, ఆయన ప్రాణం పెడితే ఇంకొక యేసు వస్తాడు, ఆయన ప్రాణం పెడతాడు, అవసరమే లేదు. సర్వ మానవాళికి కావలసినటువంటి ప్రాణాన్ని నేను అర్పిస్తున్నాను. నేనే మంచి గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. యోహాను సువార్త 10:15 మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. బా, ఎంత మంచి మాట. గొర్రెల కొరకు నా ప్రాణం నేనే పెడుతున్నా. మన ప్రాణం మనం పెట్టగలమా? ఎక్కడైనా మన పిల్లల కొరకు ప్రాణం పెట్టగలమా? ఒకానొక హాస్పిటల్లో కుమారుడు బలహీనంగా ఉన్న పరిస్థితిలో తండ్రిని అడిగారంట, అయ్యా నీ కుమారుడు యొక్క కిడ్నీలు పోయినాయి, ఆ కిడ్నీలు ఇస్తావంటే, అమ్మా నేను బ్రతకద్దు, పోతే పోయినవాడు, నేను బ్రతకాలి. ఒక కిడ్నీ అయ్యాయి అంటే, ఒక కిడ్నీ ఇస్తే నా ఆయుష్కాలం తగ్గిపోదు, కాబట్టి నేను ఇవ్వనన్నట్టు తండ్రి. ఒక కిడ్నీ అడిగితేనే ఇవ్వలేడు కదా, మరి ప్రాణం ఎవరు ఇస్తారు చెప్పండి? కానీ యేసు ప్రభు వారు గొర్రెల కొరకు అనగా మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ ఉద్దేశం సమాప్తమైంది. ఇక తనకు బదులుగా ఎవరు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఇక నేను మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఎవడు నా ప్రాణం తీయటం లేదు, కానీ నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. హల్లెలూయా. నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అన్నాడు. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం మన కోసం ఇచ్చాడు. ఆయన రక్తం ఇవ్వడానికి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైంది అన్నాడు. మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడును పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చానని చెప్పాను. చూసారా, పరిచర్యం చేయించుకోవటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాను, అనేకుల కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఇది సమాప్తమవుతుంది. ఇక బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారు ఆ యోర్ధన్ నది దగ్గరికి వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనం ఇచ్చేటువంటి గొర్రెపిల్లలు చాలా ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం కోస్తూనే ఉండాలి, ప్రతి సంవత్సరం బలి అర్పిస్తున్నారు. కానీ ఇదిగో దేవుని ఎదురు నుంచి వచ్చిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయన ప్రతి జనములోను ప్రతి వంశములోను తనకు యాజకులుగా మనల్ని నియమించుకున్నాడు క్రీస్తు యేసు రక్తం ద్వారా. కాబట్టి ప్రియులారా, లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అందుకే ప్రభు అన్నాడు, మార్కు సువార్త 16 అంటాడు కదా, మార్కు 16:16 ఏమన్నాడు? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడను. యేసు ప్రభునే నమ్ముతేనే శిక్ష తప్పించబడుతుంటే కారణం ఏంటంటే, ఆయన ఈ భూలోకానికి వచ్చిన కార్యమును దేవుని చిత్తమును ఆయన ఏం చేశాడు? సమాప్తము చేశాడు. అందుకోసం ఇప్పుడు మనం బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము దేవుని కొరకు ఏదేదో ఇస్తే సరిపోదు. యేసు క్రీస్తు ప్రభు అని నమ్ముకుంటే చాలు. యేసుని నమ్ముకొని ఆయన కోసం బ్రతుకుతే చాలు. ఖచ్చితంగా మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాం. కాబట్టి మన యొక్క ఆత్మరక్షణ కొరకై ఆయన చేయవలసిన పనిని సమాప్తం చేశాడు. మరలా చేయవలసిన అవసరత లేదు. పాత నిబంధనల బలులు అర్పించారు, ఆ బలుల వల్ల మరలా అర్పించవలసి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు నిత్య బలిగా ఆయన అర్పించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:27 నుంచి, ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా. అప్పుడున్న యాజకులు ఏం చేసేవాళ్ళు? ప్రతిసారి వారి పాపముల కొరకై, మనుషుల యొక్క పాపముల కొరకై బలులు అర్పించేవారు. కానీ ఈయనైతే ఒక్కసారి ఏం చేశాడు? ఈ పని, బలి అర్పణ అనే పని ముగించేశాడు. అలాంటి గొప్ప దేవుడు మనం నమ్మినటువంటి ప్రభు అయిన యేసయ్య. అందుకే మనకు ఏదైనా పని దేవుడు అప్పగిస్తే దాన్ని సమాప్తం చేయాలి, కానీ సగం ఎప్పుడు చేయకూడదు. దేవుని సేవకు పిలిచాడు దేవుడు. నా బ్రతుకు కాలం అంతా నేను దేవుని సేవలోనే జీవితం ముగించాలి.
ఒక విశ్వాసిగా దేవుడు నీకు ఇచ్చాడు ఆ స్థాయిని. ఒక విశ్వాసిగా నీ జీవితకాలం అంతా బ్రతుకుతూ దేవుని సేవకు ముందు కొనసాగాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే కాకుండా దేవుని పనిలో నువ్వు కొనసాగాలి. నువ్వు కూడా సేవకుడి స్థానంలోకి రావాలి, వాక్యాన్ని అందించడానికి రావాలి, సువార్త అందించడానికి చేత కావాలి. ఇవన్నీ చేయగలిగేది మన జీవితకాలం అంతట్లో సరిపోతుంది. కాబట్టి మనకిచ్చిన పనిని మనం సమాప్తం చేసేవారిగా ఉండాలి. అందుకే ప్రభు సమాప్తమైందని చెప్పి చివరకు మాట చెప్పాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం విడిచాడు. ఇంతవరకు సిలువలో వేలాడుతూ మాట్లాడుతున్న ప్రభు రమారమి ఇంచుమించు 3 గంటల సమయానికి ఆయన తన ఆత్మను అప్పగించేసి ప్రాణం విడిచాడు. అందుకే ప్రియులారా, 1 పేతురు పత్రిక 4:19 అంటాడు, మన ఆత్మను అప్పగించుకోవాలని రాయబడింది. మన ఆత్మలను కాసే కాపరి ఉన్నాడు, ఆయనకు మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి, మీ అవయములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకొనండి అన్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో, పరిచర్య చేయుటకు స్తెఫేనింటి వారు అప్పగించుకున్నారట, సమర్పించుకున్నారట. అలాగే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువుకుని తన సేవకులకుని కొరింథీ సంఘంలో విశ్వాసులు అప్పగించుకున్నారంట. అప్పగించుకోవాలి. మనం అప్పగించుకోకపోతే ఏమి చేయలేం. స్తెఫేను నిజంగా తనను రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆయన చివరి ప్రాణం విడుస్తూ ఇలా అన్నాడు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమయ్యా అన్నాడు. నా ఆత్మను చేర్చుకోయ్యా అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కాబట్టి తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకున్న ప్రభువు ఎందుకొరకునంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడ్డది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి అన్నాడు. ఎఫెసీ 5:27 అంటాడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కలిగి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడని రాయబడింది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాట ఉంది, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘం కొరకు అప్పగించుకున్నాడు, మనల్ని దుష్టకాలం నుంచి విడిపించుట కొరకు అప్పగించుకున్నాడు, మనము పరిమళ వాసనగా ఉంటూ ప్రేమ కలిగి ఉండుట కొరకే తను తాను అప్పగించుకున్నటువంటి యేసు మనకు బోధిస్తున్నాడు, మీ ఆత్మలను మీరు అప్పగించుకోనండి, మీ దేహమును మీ అవయములను దేవునికి సాధనాలుగా అప్పగించుకోనండి, పరిచర్య చేయుట కొరకు అప్పగించుకోనండి అన్నాడు. దేవునికి అప్పగించుకోనండి, మీకు ఇచ్చిన సేవకునికి అప్పగించుకోండి మీ జీవితాన్ని. ఒకవేళ మీరు అప్పగించుకోకపోతే ఇది మంచి తరుణం. ఇదిగో నా తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించాను, కాబట్టి మీ ఆత్మను కూడా దేవునికి అప్పగించండి. మన ఆత్మను ప్రతిరోజు దేవునికి అప్పగించుకో. ప్రభువా, నా ఆత్మను నీ దగ్గర ఉంచుకొని ఆయన, నా ఆత్మను నీ దగ్గర చేర్చుకొని ఆయన, నేను ఈరోజు ఇక్కడ కన్ను మూసినా నేను పరలోకంలో కన్ను తెరవాలి ప్రభువా అని మన ఆత్మను ప్రతిరోజు మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలా. మన శరీరాన్ని అర్పించుకోవడమే కాదు ప్రియులారా, మన ఆత్మను కూడా మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ కలువరిశిలో ఇన్ని రకాలైనటువంటి త్యాగాలు చేసి, ఎన్నో మేలు చేసి, ఎన్నో కార్యాలు చేసి చివరికి ఆయన సమాప్తమైందని చెప్పి తన ఆత్మను అప్పగించుకొని తన యొక్క శిలువ మరణాన్ని పొందాడు. ఎవరి కోసం అంటే నా కోసమే, నీ కోసమే, మన కోసమే, సర్వమానవాళి యొక్క రక్షణ మారు మనసు కోసమే యేసు ప్రభు వారు కలువరి శిలువలో ప్రాణమును అర్పించాడు. కాబట్టి ఆయన సమాప్తమైన తను వచ్చిన పనిని సమాప్తం చేసి తన ఆత్మను అప్పగించి తన జీవితాన్ని ముగించి
పరలోకానికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మనం కూడా ఈ లోకంలో ఇలాంటి దైవికమైన ఆలోచన విధానాలు, దైవికమైనటువంటి పనులు, దైవికమైనటువంటి మాటలు కలిగి ప్రభు కొరకే సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భముగా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.